అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సహాయం పథకం గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, మీకు 12,000 వస్తాయా? రావా? మరి భూమి లేని పేదల్ని ఎలా గుర్తిస్తుంది ప్రభుత్వం అనే అంశాల మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. జనవరి 21 నుంచి 24 వరకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే భూమి లేని పేదలకి 12,000 ఇచ్చే పథకంపై గ్రామ సభల్లో అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు ఏ గ్రామంలో ఎవరు పేదలు అనేటువంటి అంశం మీద నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాలకైతే వర్తించదు. కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సహాయం చేసే పథకం. దీని మీద తెలంగాణ ప్రభుత్వం చాలా స్పీడ్గా అయితే ఉంది. జనవరి 26వ తేదీన ఈ 12,000 రూపాయలని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తూ ఉంది. మరి జనవరి 21 నుంచి 26, 24 వరకు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ఎవరు పేదవారు అనేటువంటి గుర్తించి వారికి సంబంధించి 12,000 వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే శ్రీకారం చుడుతుంది. దీనికి సంబంధించి భూమి లేని వారికి 12,000. మరి ఈ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఏదంటే ఉపాధి హామీ కార్డు అంటే 100 రోజుల పనికి సంబంధించినటువంటి ఉపాధి హామీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ 12,000 రూపాయలు అయితే వస్తాయి. మరి ఉపాధి హామీ కార్డు ఉన్నంత మాత్రాన 12,000 రావాలని అయితే రూల్ లేదు. ఎందుకంటే కొంతమందికి 2-3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల భూమి ఉన్నా కానీ వారికి ఉపాధి హామీ కార్డు అయితే ఉంది. కాబట్టి వారికి సెంటు భూమి ఉన్నా కానీ ఈ రైతు ఆత్మీయ భరోసా 12,000 సాయం అయితే వర్తించదు. కాబట్టి ఉపాధి హామీ కార్డు ఉండాలి. వారి పేరు మీద ఒక సెంటు భూమి కూడా ఉండొద్దు. అలాంటి వారికి మాత్రమే ఈ 12,000 ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి సంవత్సరానికి 12,000, సీజన్కి 6,000 చొప్పున అందిస్తారు. సుమారు 10 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంగా అర్హులు ఉంటారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఉపాధి హామీ పథకం ద్వారానే ఈ అర్హులను గుర్తిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది మాత్రం చాలా విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే కొంతమందికి చాలామందికి భూమి లేని వారికి ఉపాధి హామీ కార్డు అయితే లేదు. అప్పుడు సరే మాకు ఉపాధి హామీ కూలికి వెళ్తే చాలా తక్కువ వేతనం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్గా ఇతర కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి చాలామంది ఉపాధి హామీ కార్డు అయితే తీసుకోలేదు. మరి భూమి లేని వారికి కూడా ఉపాధి హామీ కార్డు లేదు. కాబట్టి ఉపాధి హామీ కార్డు లేని వారికి కూడా భూమి లేని వారిని గుర్తించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మరి ఉపాధి హామీ జాబ్ కార్డు, మరి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివేషన్లో ఉండాలి. మినిమం బ్యాలెన్స్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయి, ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉంచుకోవాలి. జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ రెండు కూడా లింక్ అయి ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీసం ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసి ఉండాలి. ఈ నిబంధన అయితే పెట్టడం జరిగింది. ఉపాధి హామీ కార్డు ఉండగానే సరిపోదు, సెంటు భూమి లేకుండా ఉండగానే సరిపోదు. కనీసం 2023-24 సంవత్సరానికి సంబంధించి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పని అంటే ఆ 100 రోజుల పనిలో 20 రోజులైనా పాల్గొని ఉండాలి. ఎందుకంటే మీకు అక్కడ మస్టర్లు వేస్తారు, ఆధార్ వేస్తారు, మీ అకౌంట్లో డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్లో పడతాయి. ఇలా వాళ్ళు అధికారులు అయితే ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా నిర్ధారణ చేసుకుంటారు. ఇక్కడ ఎలాంటి అవకతవకలు అయితే ఉండదు. ఇక ధరణి పోర్టల్లో మీ పేరుపై భూమి లేని వారై ఉండాలి. ఏమంటే వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే ధరణి పోర్టల్లో మీ పేరు మీద ఏమైనా భూమి ఉంటే చూపిస్తుంది. కాబట్టి ధరణి పోర్టల్లో భూమి లేని వారై ఉండాలి. ఇక గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు. సెంటు భూమి లేకుండా ఉపాధి హామీ కార్డు ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనికి హాజరై ఉన్న వారిని మాత్రమే గ్రామ పంచాయతీలో వారి పేర్లందరినీ చదువుతారు. చదివిన తర్వాత అందరి అభిప్రాయాలు, గ్రామ సభల అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ విధంగా గ్రామ సభలో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎవరి పేర్లు అయితే సూచించబడతాయో వారి పేర్లని గ్రామ పంచాయతీలో ఒక ఫ్లెక్సీలో కూడా రాయించాలని చెప్పేసి, ప్రదర్శించాలని చెప్పేసి సీఎం గారు కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల జనవరి 21-24 మధ్య గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా అయితే విడుదలవుతుంది. ఇక ఇప్పటి వరకు 4,99,495 మందిని అర్హులుగా అయితే గుర్తించారు. ఈ 2-3 రోజుల్లో ఇంకొక 5 లక్షల మందిని చెక్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్లోని ఉపాధి హామీ కార్డులోని వాళ్ళు ఎన్ని రోజులు పనిచేసి 20 రోజులు పనిచేసినారా లేదా అని చెప్పేసి చూసి ఇంకా 5 లక్షల మంది గుర్తిస్తారు. మొత్తం 10 లక్షల మంది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని పేదలకు 12,000కు సంబంధించి అర్హులను గుర్తించే అవకాశం ఉంది. ఇక ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఉపాధి హామీ పథకంలో కనీసం 2023-24లో 20 రోజులు పనిచేసి ఉండాలి. గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండాలి. మరి ఈ నెల జనవరి 21 నుంచి 24 మధ్య ఈ లబ్ధిదారుల జాబితా అయితే తయారు చేస్తున్నారు. ఇక ధరణి పోర్టల్లో మీ పేరు మీద భూమి లేకుండా చూసుకోవాలి. సరే, ఇంకా ఇదైతే పట్టణ ప్రాంత ఇటీవల కొన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో కూడా విలీనం చేశారు. అలా విలీనం చేసిన వారికి ఇప్పుడు ఈ 12,000 రూపాయల ఆర్థిక సాయం అందకుండా పోయే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం అందకుండా అనర్హులుగా మిగిలే అవకాశం ఉందని చెప్పేసి మరి మమ్మల్ని కూడా భూమి లేని వారందరికీ ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా ఉపాధి హామీ సెంటు భూమి లేనటువంటి పేదలందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది
12,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలా ఒకదానికొకటి లింకు పెట్టడం సరికాదని చెప్పేసి మరి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఇంకా జనవరి 21 నుంచి 24 వరకు సర్వే గ్రామ సభలు జరుగుతున్నాయి కదా! ఈ సందర్భంలోనే ఆ లోపులోనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీకు సంబంధించి 12,000 ఆర్థిక సహాయం సంబంధించి లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మీకు ఎవరికి భూమి ఉంది, ఎవరికి భూమి లేదు, ఎవరికి ఉపాధి హామీ కార్డు ఉంది కూడా అక్కడ రాయడం జరిగింది అందరూ సర్వేలో. మరి దీనన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకొని గ్రామ సభల ఆధారంగా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 అయితే విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఏ గ్రామంలోనైనా ఉపాధి హామీ కార్డు ఉన్న వారందరినీ కూడా అధికారులు గుర్తిస్తున్నారు. మీరు మీ ఫీల్డ్ అసిస్టెంట్‌ని మీ ఎంపీడీఓ ఆఫీస్‌లకు సంబంధించి కలిసి మీ ఉపాధి హామీ కార్డు యాక్టివేషన్‌లో ఉందా లేదా, మీరు గతంలో ఖచ్చితంగా 20 రోజులు పనిచేసినా కానీ అందులో హాజరు పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో టచ్‌లో ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి మీరు పనికి వెళ్ళినా కానీ పనికి వెళ్ళనట్టు పడే అవకాశం ఉంది. మీ బ్యాంక్‌కి వెళ్ళి కూడా మీ అకౌంట్ కరెక్ట్‌గా ఉందా లేదా, మీ ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉందా లేదా, మీ ఫోన్ నెంబర్‌తో లింక్ అయి ఉందా లేదా చూసుకోండి. అదేవిధంగా ఇక ప్రస్తుతానికైతే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని, సెంటు భూమి కూడా లేకుండా ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఈ ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మన కలెక్టర్ల మీటింగ్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్లు కూడా అన్ని మండల స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత జనవరి 21 నుంచి 24 వరకు ప్రతి గ్రామంలో మరి ఆత్మీయ భరోసా 12,000కి సంబంధించి, రైతు భరోసా సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరు పేదవారు, నిజమైన పేదవారిని గుర్తించి వారి యొక్క లిస్టును తయారు చేసి ఎండిఓలు కలెక్టర్లకు పంపించి ఒక ఫైనల్ లిస్టు తయారు కాగానే వెంటనే ఆ లిస్టుని గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఫ్లెక్సీల మీద వారి పేర్లు పెట్టించాలని చెప్పేసి తెలంగాణ సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి లేని పేదలకి ఈ 12,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి సెంటు భూమి లేని ప్రతి వ్యక్తికి ఈ 12,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని మున్సిపాలిటీలో విలీనమైనాయి. అలా మున్సిపాలిటీలో విలీనమైనటువంటి వారికి కూడా మరి ఆత్మీయ భరోసా మీద 12,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక రేషన్ కార్డు ఉండి సెంటు భూమి లేకుండా ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి హామీ కార్డు లేకున్నా కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో అప్డేట్ కోసం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక చాలామంది మన ఛానల్లో కూడా ఈ ఆత్మీయ భరోసా సంబంధించి చాలా పాత వీడియోస్ కూడా ఉన్నాయి. మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఇక భూమి లేని వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర సంక్రాంతి కానుకలుగా మొదటి విడతగా మీ అకౌంట్లో 6,000 అయితే వేస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఒక 6,000 వేస్తుంది. ఈ విధంగా 12,000 వేస్తారు. ఇంకా ఇప్పటి నుంచి అయితే కొత్త వారు కూడా కొంతమంది ఉపాధి హామీ కార్డు మాకెందుకు అని తీసుకోకుండా ఉన్నారు. ఇక ప్రస్తుతం చాలామంది మేము ఉపాధి హామీ పని కార్డు తీసుకుంటామని చెప్పి ఇంకా అప్లై చేసుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి. గతంలో చాలామంది మాకెందుకులే ఉపాధి హామీ కార్డు అని చాలామంది తీసుకోలేదు, భూమి లేని వారు కూడా. మరి ప్రస్తుతం అయితే మీ మండల స్థాయి అధికారులను కలిసి ఇంకా ఎవరైనా కొత్తగా కార్డు తీసుకోవాలనుకుంటే ఇంకా ఇప్పుడైతే ఆప్షన్ లేదు. ఆప్షన్ రాగానే కొత్త వారు కూడా కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్ రాగానే నేను తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి, మీరు ఉపాధి హామీ కార్డు ఎలా పొందాలి. మళ్ళీ నెక్స్ట్ టైంలోనైనా సరే ఈ ఫేజ్లో మీకు 12,000కు లబ్ధి పొందకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీకు ఉపాధి హామీ కార్డు పొంది మీరు ఉపాధి హామీ కార్డులో 10-20 రోజులు పనిచేసి నెక్స్ట్ సంవత్సరం అయినా మీరు ఈ 12,000 ఆర్థిక సాయానికి అర్హులయ్యేలా మన ఛానల్ ద్వారా కృషి చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.